శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం జూలై 11, 2025 శుక్రవారం. పాఠ్యమి రాత్రి 2:07 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 5:56 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:09 నుండి 3:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు. మరలా 12:40 నుండి 1:32 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారికి పానకం వడపప్పు నివేదించండి. గుగ్గిలంతో ధూపం వెయ్యండి. ద్వాదశ రాశులు. మేషరాశి. నూతన మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. మిథున రాశి. సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కర్కాటక రాశి. భూ వివాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. సింహరాశి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కన్యారాశి. ఎంతో కాలంగా వేధిస్తున్న రుణాల నుండి బయటపడతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తులారాశి. షేర్లు, భూములు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి. రాజకీయ, పారిశ్రామిక కళారంగాల వారికి విశేషంగా రాణిస్తుంది. ధనస్సు రాశి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులతో ఏర్పడిన మాట పట్టింపులు కొంతవరకు తీరుతాయి. మకర రాశి. సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మీనరాశి. సోదరుల నుండి ముఖ్య విషయాలు అందుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. నమస్కారం.